నా పరలోకపు తండ్రి నాటని ప్రతి వ్యక్తి ఈ పరిచర్యలో నుంచి పెల్లగించబడునగాక. ఇట్లాంటి తలకాయ మాసినోళ్ళు ఈ పరిచర్లోనికి అడుగు కూడా పెట్టకూడదు, వాళ్ళ గాలి కూడా సోకకూడదు. యేసు నామములో దేవుని యొక్క సన్నిధిలో వారు పెల్లగించబడుదురు గాక. ఆమేన్. శపించలే, సంతోషించండి. లైవ్ జరుగుతుంది కాబట్టి ఇంకా కొన్ని చెప్పను, వద్దులేండి. ఒకానొక టైంలో ఏమీ లేదు, దేవుడు ఇప్పుడు సర్వం ఇచ్చాడు. ఆ టైంలో నేను ఎలా ఉన్నాను? నిరీక్షణతో ఉన్నాను. ఆ టైంలో ఏం మాట్లాడుతున్నాను? నిరీక్షణను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. నేనే మీకు నిలువెత్తు నిదర్శనం, సాక్ష్యం. ఖాళీ పర్సు ఉండేది, ఇప్పుడు ఎప్పుడు కూడా పర్సులో డబ్బులు ఉంటాయి. హల్లెలూయా. అలాగే నా దగ్గర డబ్బుల కోసం వస్తే నాకు చాలా బుద్ధి వచ్చిందండి, చాలా తెలివి వచ్చింది. ఒకసారి దేవుడు డబ్బులు ఇయ్యొద్దు అన్నాడు. ఏ స్పాట్లో చెప్పాడో కూడా గుర్తుంది బాగా. రామచంద్ర లాడ్జ్, మా ఇంటి ఉంది కదా, అది విజయనగర కాలనీ. ఆడున్నప్పుడు బైక్లో క్లినిక్ వస్తున్నా అక్కడ ఇంతకుముందు ఈ రైటర్ ఉండేవారు, సాగర్ అని, డాక్యుమెంట్లు రాస్తారనమాట. వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. ఇది పాత ఇల్లు, ఇప్పుడు కట్టుకునే ఇల్లు కదా, పాత ఇల్లు. అది క్రాస్ అవుతున్నాను. వాడు ఎవరు కొడితే నువ్వు ఏం చేస్తావు అన్నాడు దేవుడు. నిజమండి. అంటే నేను ఇంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను చూడండి. బైక్ నడుపుతున్నాను, ఆ ఇల్లు క్రాస్ అయ్యేటప్పుడు దేవుడు నాతో చెప్పాడు. నేను ఓవర్లుక్ చేశాను. ఒకరు ఇద్దరు కొంచెం ఒత్తిడి తెచ్చి, సార్ మీరే ఆదుకోవాలి సార్, మీరే పైకి లేపాలి సార్, లేకపోతే కూరుకొని పోతారు సార్. ఇట్లా కొన్ని ప్రెషర్స్ వచ్చేసి, అనవసరం ప్రెషర్స్ వచ్చి డబ్బులు ఇచ్చి నానా న్యూసెన్స్ చేసుకున్నాను నేను. డబ్బులు ఇచ్చింది కాక డబ్బులు బాయా, మనిషి బాయా, దానికి నెమ్మది బాయా, సమాధానం బాయా, అన్నీ బాయా. సగం బుద్ధి వచ్చింది అప్పుడు. ఇంకా తర్వాత ఇంకా కొన్ని అనుభవాల ద్వారా బుద్ధి సంపూర్ణమైపోయింది. దేవానికి స్తోత్రం నాయన. నేను శ్రమనుంది ఉండుట నాకు మేలాయను. మీ బదులు మేము శ్రమపడ్డా మీరెందుకు అనవసరంగా డబ్బులు ఇచ్చుకుని శ్రమపడతారు? ఏమండి, మా పాస్టర్ అనవసరంగా ఇబ్బందులు పడ్డాడు, డబ్బులు ఇచ్చి మేము ఇబ్బంది పడ్డామని మీరు తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. దిస్ ఈజ్ విజ్డమ్. హల్లెలూయా. ఎక్కువ కాలము సంతోషంగా బాగా కంటారా మీరు నిద్రపోవాలి అంటే డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు ఇప్పించద్దు. సహాయం చేయమని దేవుడు చెబితే చేయండి. దేవుడి కంటే ఎక్కువ మంచోళ్ళలాగా బిల్డప్ ఇవ్వద్దు. దేవుడు వద్దు అంటే మీరు ముందుకెళ్ళద్దు. దేవుడు అలా చెప్తాడు సార్, చెప్తాడండి, అలా చెప్తాడు దేవుడు, అలా చెప్తాడు. ఎంతమందో వస్తుంటారు క్లినిక్ దగ్గరికి, ఎంతమందో వస్తుంటారు, ఫోటోలు చూపిస్తుంటారు, అడుగుతుంటారు, డబ్బులు అడుగుతుంటారు, సాయం చేయమని అడుగుతుంటారు. కొంతమంది పీడిస్తారు. ఇంతేనా మీ భక్తి అన్నట్టు మాట్లాడతారు. అవుబ్బా ఇంతే మా భక్తి అని చెప్తాను. నువ్వు ఏమైనా చేసుకో, నేను 10 రూపాయలు కూడా ఇవ్వనని చెప్తాను నేను. నిజంగా అంటే దేవుడు ఇవ్వద్దన్నాడు, నేను ఇవ్వను. నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపో. ఇది జ్ఞానం అండి. కొంతమంది మోమాటస్తులు ఉంటారు, వారు అనవసరంగా సఫర్ అవుతారు. ఇక్కడ మాత్రం మోమాటలు పెట్టుకోవద్దు, పెట్టుకుంటే సఫర్ అయ్యేది నీవే. సో వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ వాజ్ ఎంప్టీ. కానీ నిరీక్షణ నేను మాట్లాడుతుండేవాడిని, మేలు జరుగుతుందని. సో ఆ నిరీక్షణే నీకు ఆనందాన్ని ఇవ్వగలదు. హల్లెలూయా. హోప్ అండ్ జాయ్ ఆర్ కనెక్టెడ్. చంపకు చెయ్యి పరంబగినప్పుడు చెప్పండి ఐవార్లు, కంటికి నీరు అదే విషయంగా వచ్చినట్టు పద్యం. చంపకు, నాకు అర్థం కాదు. మా వాడిని స్కూల్ వదిలిపెట్టేదానికి వెళ్తుంటాను కదా రోజు. అక్కడ ఒక పాయింట్ ఉంది. అక్కడ ఈ పిల్లకాయలంతా
ముక్కు చెంపలు వేసుకుంటుంటారు. ముక్కు చెంపలు వేసుకుంటుంటారు. తర్వాత ఇట్లా గుంజులు పట్టుకొని, నేను ఎవరిని కించపరచడం, ఎవరిని తగ్గించడంలా, పిల్లలు అలా చేస్తున్నారనమాట. సో అక్కడేదో మరి ఏదో ఐడల్ ఉన్నట్లుంది. ఆ ఐడల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా 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 కొట్టుకుంటుంటారు, ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటారు. 2-3 సార్లు చూసినాను. చూసి ఏం చేస్తున్నారంటే, ఈ పిల్లలకు కూడా పాప భీతి కలిగినట్లుంది. పాప భీతి కలిగినట్లుంది. కానీ మరి ఆ పాప భీతి ఉన్నటువంటి వాళ్ళు గంధం పూసుకున్నట్టు, పౌడర్ పూసుకున్నట్టు కొట్టుకుంటారండి. ఇట్లా 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 కొట్టుకుంటారు. అది కొట్టుకునేది గట్టి కొట్టుకోవాలి కదా. ఏదైనా టీచర్లు అట్లా కొడతారా? ఎవరన్నా పిల్లలు తప్పు చేస్తే ఇలా గంధం పూసినట్టు కొడతారా? పెరుగుతారా 5,000 బయటెట్లో. ఇప్పుడు అలా చేస్తే కనుక జైలుకి ఎక్కుపోతారా? ఇప్పుడు అది కూడా చాలా డేంజర్, కొట్టడం కూడా. చెంపకు చేయి పరంగా మోగినప్పుడు కంటికి నీరు ఆదేశంగా వస్తుందంట. అంటే పిల్లలకు దెబ్బకు కన్నిటికి కనెక్షన్ ఉంది. నిరీక్షణకు సంతోషానికి కనెక్షన్ ఉంది. నిరీక్షణ ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. నిరీక్షణ ఉంటే రేపటి గురించి నువ్వు సంతోషంగా నీవు ఎదురు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజుసారి ఏం మెసేజ్ చెప్పలేదబ్బా, దీనికంటే మించిన మెసేజ్ కావాలా నీకు? ఏమండి? వాక్ ఇన్ లవ్ టువర్డ్స్ యువర్ ఫెలో బిలీవర్స్. నీ యొక్క సోదరులతో ప్రేమగా నడుచుకోమని దేవుడు చెబుతున్నాడు. ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. 38వ కీర్తన 15వ వచనం. 38వ కీర్తన 15వ వచనం. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. లార్డ్, ఐ am hoping upon you. My hope is from you alone. నీ కొరకే నేను కనిపెట్టుకున్నాను. నీవు నన్ను పైకి లేపుతావని, నీవు నన్ను దీవిస్తావని, నీవు నన్ను దర్శిస్తావని, నీవు నా ఎడల దయ చూపుతావని, నీవు నా తల పైకెత్తుతావని, నీవు నా ముఖమున చిరునవ్వును ఉంచుతావని, సమాజంలో నన్ను పైకెత్తుతావని నేను నీ పైన నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ పైన నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. దావీదు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హోప్. నిరీక్షణను కనుపరిచినటువంటి వారిలో ఒక మంచి ఉదాహరణ ఎవరంటే దావీదు. దావీదు ఎప్పుడు కూడా నిరీక్షిస్తూ ఉండేవాడు. 71వ కీర్తన చూద్దాం. 71వ కీర్తన ముగిస్తున్నాను లేండి. 71వ కీర్తన 1వ వచనం. యెహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడ నీయకము. దావీదు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు తెలుసా? చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నాడు. చూడండి 7వ వచనం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటే దావీదు జీవితము చాలాసార్లు సమాజానికి ఎలా కనిపిస్తుందంటే 11వ వచనం చూడండి. 11వ వచనం. దేవుడు వానిని విడిచెను. దేవుడు దావీదును విడిచిపెట్టేశాడు అని మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు. దావీదును దేవుడు విడిచిపెట్టేశాడు కాబట్టే కొండల మీద, గుట్టల మీద, అరణ్యములో తిరుగులాడుతూ, ఒక ఇల్లు లేకుండా, మందిరం లేకుండా, దేవుని యొక్క సన్నిధిలో లేకుండా తిరుగులాడుతూ ఉన్నాడు. గాడ్ హస్ లెఫ్ట్ హిమ్. దేవుడు దావీదును వదిలేశాడు. కానీ దావీదు ఎలా ఉండేవాడు? ఒకప్పుడు ఎప్పుడు స్తుతించేవాడు, ఎప్పుడు ఆరాధించేవాడు, ఎప్పుడు విశ్వాసంతో ఉండేవాడు, భయం అంటే ఏమిటో తెలియనటువంటి వాడు, గొల్యాతును ఓడించినటువంటి వాడు. దేశమంతా భయపడుతుంటే ఒక్కడు భయపడలేదండి. భయం అంటే ఏమి తెలియకుండా జీవించినటువంటి వాడి యొక్క జీవితము, పరిస్థితి ఎట్లయిపోయిందంటే బహు దారుణంగా అయిపోయింది. ఎంత దారుణంగా అంటే దేవుడు దావీదును వదిలిపెట్టేశాడు. అందరికీ దావీదు ఒక పెద్ద వింతగా అయిపోయినాడు. వాడు ఏంటబ్బా ఎట్లా ఉంటివి దావీదు నువ్వు, ఇప్పుడు ఏంటి ఇట్లా అయిపోయావు? ఏదో చేసావు నువ్వు. ఎలా ఉంటివి? ఎంత గంభీరంగా ఉంటివి, ఎంత ఘనంగా ఉంటివి, ఎంత మహిమకరంగా ఉంటివి, ఇప్పుడు ఎలా అయ్యావు నీవు? అనేకులకు నేను ఒక వింతగా నేను ఉన్నాను. మరి అలాంటప్పుడు దావీదు అటువంటి సమస్యలను,
అటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను దావీదు ఎలా ఎదుర్కొన్నాడు? 14వ వచనం, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ ఏమంటున్నాడు? నిరీక్షించు. పక్కవరకు చెప్పండి, ఎల్లప్పుడూ నిరీక్షించు. ఎల్లప్పుడూ నీ భవిష్యత్తును చూస్తూ ఉండు. హల్లెలూయా. ఎల్లప్పుడూ డబ్బులు నీ దగ్గరికి నీళ్ళలాగా ప్రవహిస్తున్నట్లు చూడు. హల్లెలూయా. ఎల్లప్పుడు కూడా నీ అప్పులు పోయినట్లుగా నీవు చూడు. పరలోక రుణమాఫీ జరిగినట్లుగా చూడు. జూబిలీ జరిగినట్లుగా చూడు. నీ అవసరతలన్నీ తీర్చబడినట్లు చూడు. ఎల్లప్పుడు చూడు. ఆల్వేస్ హోప్ ఇన్ ద లార్డ్. ఎల్లప్పుడూ. వింతగా ఉన్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? నిరీక్షిస్తూ ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీకేం తెలియజేస్తున్నా అంటే, నీ మనసు ఏ పని చేయాలి అంటే వాగ్దాన నెరవేర్పును చూస్తూ ఉండాలి. హల్లెలూయా. నీకు ఏది కావాలో దాన్ని చూస్తూ ఉండాలి. ఇల్లు కావాలంటే ఇల్లును చూస్తూ ఉండాలి. కారు కావాలంటే కారును చూస్తూ ఉండాలి. బైక్ కావాలంటే బైక్ను చూస్తూ ఉండాలి. చదువు రాకున్నా నువ్వు విశ్వాసంతో బైక్ను సంపాదించుకో. అది విశ్వాసము అనిపించుకుంటుంది. తల్లిదండ్రులను సతాయించి కొనుక్కున్నది అది విశ్వాసం కాదు, అది భ్రష్టత్వం అవుతుంది. అదే అవిశ్వాసం. అది విశ్వాసం కాదు. యూ కెన్ రైడ్ బైక్స్. అవును, బైక్లో తిరగచ్చు, కాళ్ళలో తిరగవని చెప్తున్నాను నేను. కానీ ఎవరో ఇంకొకరిని ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులను సతాయించి తీసుకోవడం కాదు, విశ్వాసంతో సంపాదించుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. విశ్వాసంతో సాధించడం నేర్చుకోవాలి. దావీదంట నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. నిరీక్షణ ఉంటే ఏముంటుందో తెలుసా? నిరీక్షణ ఉంటే ఒకటి నవ్వు ఉంటుంది. నిరీక్షణ ఉంటే ఏముంటుందంటే, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. హల్లెలూయా. ప్రైజ్ హిమ్. ఇది మారదండి, ఇది మారదు. ఎన్ని టైటిల్స్ వచ్చినా మారదు, ఎన్ని ప్రసంగాలు మారినా ఇది మాత్రం మారదు. ఆల్వేస్ ప్రైజ్ ద లార్డ్. ఆల్వేస్ ప్రైజ్ ద లార్డ్. 7:8 మళ్ళా చూద్దాం. 7:8, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. 8 వచనం, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. హల్లెలూయా. పక్కన అడగండి, నీ నోరు దేంతో నిండి ఉన్నది? దేంతో నిండింది నీ నోరు? ఏది నీ నోటిని నింపింది? ప్రైజ్ షుడ్ ఫిల్ యువర్ మౌత్. దావీదు అంటున్నాడు, పరిస్థితులు బాగలేవు, చాలా ఘోరంగా ఉన్నాయి, ఇరుక్కొని ఉన్నాను, బలాత్కారాల చేత పట్టబట్టాను. వారందరూ కూడా మాట్లాడుతున్నారు, దేవుడు వీడిని వదిలేశాడు, దేవుడు దావీదును వదిలేశాడు, ఇక దావీదుకు ప్రొటెక్షనే లేదు, దావీదుకు భద్రతే లేదు, దావీదును ఇక చంపచ్చు అని అనుకున్నారు. అటువంటి టైంలో దావీదు ఏం చేశాడు? ఇంకా ఎక్కువగా నిరీక్షించాడు. ఇంతవరకు ఓ రేంజ్లో నువ్వు చూస్తూ ఉన్నావేమో, నీ భవిష్యత్తును ఈ రోజు నుంచి పెంచు. ఇంకా ఎక్కువగా చూడు, మరి ఎక్కువగా చూడు, మరి ఎక్కువగా నిరీక్షించు, మరి ఎక్కువగా స్తుతించు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి నీ చుట్టూన్న పరిస్థితులను తారుమారు చేస్తుంది. స్తుతి నీ చుట్టూన్న పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తుంది. ఎప్పుడైతే పరిస్థితులు నీకు అనుకూలంగా మారుతాయో, నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి, నీ వేదన దినములు సమాప్తమైపోతాయి. హల్లెలూయా. God will do that. God can do that if you can have hope and if you can keep on praising God. దేవుని యందు నిరీక్షణ ఉంచితే, దేవుని స్తుతిస్తూ ఉంటే పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. కృంగిపోవద్దు, నిరాశకు నీవు లోను కాకూడదు. దావీదు ఒక ఎగ్జాంపుల్. ఏమన్నాడు? వింతగా అయిపోయింది, ఎవరికి అర్థం కావడం లేదు నా పరిస్థితి, నా బ్రతుకు ఏంటో నాకు అర్థం కావడం లేదు, నాకు అర్థం కావడం లేదు, నా చుట్టూన్న వారికి అర్థం కావడం లేదు, సమాజానికి అర్థం కావడం లేదు. అయినను అని మాట్లాడడం నేర్చుకోవాలండి. హబక్కూకులాగా అయినను అని మాట్లాడడం నేర్చుకోవాలి. అయినను
నీవే నాకు బలమైన దుర్గం, బలమైన కోట నీవే నాకు. నీ కీర్తితో, ప్రభావ వర్ణనతో నా నోరు నిండి ఉంటుంది. హల్లెలూయా. ప్రే లిటిల్, ప్రైజ్ మోర్. ప్రే లిటిల్, ప్రైజ్ మోర్. ఆస్క్ లిటిల్, ప్రైజ్ మోర్. తక్కువది అడగడంలా, తక్కువగా అడుగు. అడగడం తక్కువ ఉండాలి, స్తుతి ఎక్కువ ఉండాలి. అడగడం నువ్వు 100 కోట్లైనా అడగచ్చు. 1-2 సార్లు అడిగితే సరిపోతుంది. 100 కోట్లు 1-2 సార్లు అడిగితే సరిపోతుంది. అంటే అడగడం తక్కువ అంటున్నాను, తక్కువ డబ్బులు అడగమని చెప్పడంలా. అడగడం అనేది తక్కువ ఉండాలి, స్తుతించడం అనేది ఎక్కువ ఉండాలి. ప్రే లిటిల్, ప్రైజ్ హిమ్ మోర్. దావీదును విడిచిపెట్టాడు దేవుడు. నిరీక్షించినదే దావీదు జీవితంలో జరిగింది. దేవుని యొక్క వాక్య ఆధారంగా నీవు దేనినైతే ఎక్కువగా, దేని కొరకు ఎక్కువగా ఎదురు చూస్తుంటావో అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. హల్లెలూయా. వాట్ యు కీప్ ఆన్ ఎక్స్పెక్టింగ్, ఇట్ విల్ హ్యాపెన్. ఇంకో రకం కూడా చెప్తాను. ఏది జరుగుతుందని ఎక్కువగా ఎదురు చూస్తే అది మంచి అయినా సరే, చెడు అయినా సరే, ఇట్ కెన్ బి ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ విల్ హ్యాపెన్ టు యూ. అది జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా ఎదురు చూడడం ముఖ్యం. అదేదో దేవుని యొక్క వాక్యం ఆధారంగా భవిష్యత్తు కొరకు మేలు జరుగుతుందని ఎదురు చూడటం, అది జ్ఞానం, అది ఆశీర్వాదకరం. దేవుడు అంటున్నాడు, మేలు కలుగుతుందని నీతిమంతులతో చెప్పు అన్నాడు. రాబో మేలుల విషయమై యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రధాన యాజకుడు. మేలులు జరిగించే దేవుడు, మేలులు చేయడం మాననటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పన్నామని మహిమపడతామండి. దేవుని సన్నిధిలో మోకరిద్దాం. దేవుని ప్రభువుల పంచుటకు పెద్దలు త్వరగా ముందుకు రావాలని మనం చేస్తున్నాం. ఎఫ్ మైనర్. దినమెల్లని నీతి వర్ణించని, నీ ప్రభావ వర్ణన వివరించని, దినమెల్లని నీతి వర్ణించని, నీ ప్రభావ వర్ణన వివరించని. పరిశుద్ధ తండ్రి, విరువబడినటువంటి ఈ రొట్టె విరువబడిన మీ దేహాన్ని సూచిస్తూ ఉంది. చిందించబడిన రక్తం నిబంధనలు సూచిస్తూ ఉంది. తండ్రి, విరిగిపోయిన ప్రతిదాన్ని అతికించండి. నిబంధనలో నెరవేర్చబడకుండా ఉన్న వాగ్దానం ఏదైనా ఉంటే ఆ వాగ్దానాలను ప్రతి ఒక్కరి వినికిడిలో నెరవేర్చి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తుతిగానము నే పాడగా, స్తుతిగానము నే పాడగా, నా ప్రభు యేసు నాదరి చేరెను, నా ప్రభు యేసు నాదరి చేరెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
హల్లెలూయా 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 హల్లెలూయా. దినమెల్లని వర్ణించని నీ ప్రభావ వర్ణన వివరించని దినమెల్లని వర్ణించని నీ ప్రభావ వర్ణన వివరించని నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు ప్రకటనలు ఉంటున్నాయి. ఈ నెల 15వ తేదీ అనగా ఈ యొక్క బుధవారం కర్నూలులోని కింగ్ ఆఫ్ కింగ్స్ చర్చ్ 4th ఫ్లోర్ కల్వరీ బుక్ హౌస్ పైన సి క్యాంప్ కర్నూలు నందు మన పాస్టర్ గారు ఈ యొక్క సంఘంలో ప్రసంగించబోతూ ఉంటున్నారు. ఈ నెల 15వ తేదీ అనగా ఈ యొక్క బుధవారం. అదే రీతిగా ఈ నెల 17వ తేదీ అనంతపురంలోని భక్త సింగ్ అసెంబ్లీస్ నందు మధ్యాహ్నం రోజు అనంతపురం పట్టణంలో 17వ తేదీ శుక్రవారం నందు ప్రసంగించబోతుంటున్నారు. కాబట్టి ఈ 2 మీటింగ్స్ నిమిత్తం మీరు మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో పాస్టర్ గారి నిమిత్తం ఆత్మచేత మాత్రమే నడిపించబడి అక్కడ ప్రసంగించాలని మీరు ప్రార్థించవలసిందిగా తెలియజేస్తూ ఉంటున్నాం. ఒక సాక్ష్యం ఉంటున్నది. సిస్టర్ శ్రీదేవి గారు సాక్ష్యం చెప్తూ ఉంటున్నారు. ఈరోజు ఉదయం చర్చికి వస్తుంటున్నటువంటి క్రమంలో ఉదయం మా భర్త గారు హీటర్ ఆన్ చేసినటువంటి ఆ బకెట్లోకి చేయి పెట్టాడు. కానీ అయితే ఎటువంటి షాక్ కొట్టకుండా దేవుడు గొప్ప ప్రమాదం నుంచి తప్పించాడని వారు సాక్ష్యం చెప్తూ ఉంటున్నారు. దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవునికి హల్లెలూయా చెప్పి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. లేచినబడదాం దేవునికి సన్నిధిలో. పక్కన అడిగిన ఏం నేర్చుకున్నారు ఈరోజు అన్నాడు. చెప్పండి ఏమండి? చాలా నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు? పైసామే రూల్ చేసిందంతా పైసానే. ఆ పైసాలో కొంచెం విజ్డమ్ ఉండకపోతే మీరు అనవసరంగా సఫర్ అవుతారు. హల్లెలూయా. మీకు మంచి పాస్టర్ దొరికినండి. ఇట్లా ఎవరు చెప్పరు పాస్టర్, ఈ సంగతులు ఎవరు చెప్పరు. ఆయన చెప్తున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. హల్లెలూయా. నాకు తెలిసి మీరు పాటిస్తే ఈరోజు నుంచి ఒక్క రూపాయి కూడా మీరు పోగొట్టుకోకుండా ఉంటారు. హల్లెలూయా. ఏదైనా ఇస్తే దానికి మీకు దేవుడు మంచి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కొంతమంది అనుకుంటుండొచ్చు, చర్చ అయిపోయిన తర్వాత నేను డబ్బులు అడదాం అనుకున్నాను పలానా వారిని. బాంబు వేసేసారు. నీలాంటి వాళ్ళకు చెక్ చేసేదానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మాట్లాడించాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది గొర్రెలు ఉన్నారు. యేసు ప్రభువు ఎవరికి కాపరి అంటే గొర్రెలకు, తోడేళ్ళకు కాదు. తోడేళ్ళకు కాపరి కాదు,
హల్లెలూయా. ఈ తోడేళ్ళు చెప్పులు కూడా దొంగలిస్తాయి. నేను ఆదివారమే వస్తాయి అనుకున్న తోడేళ్ళు, కొన్ని తోడేళ్ళు ఆల్ నైట్ ప్రేయర్ కూడా వచ్చాయి. చెప్పులు దొంగిలించేదానికి రాత్రి అంతా ఎట్లా మేలుకున్నారో అర్థం కావలేదు. అంత దయనీయమైన దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు వారు. ఒకవేళ ఎవరైనా ఒకవేళ పొరపాటుగా తీసుకుంటే ఈ మాటలు ఏమీ మీకు వర్తించవు. దయచేసి మర్యాదగా మట్టసంగా 2 రకాల చెప్పులు తీసుకొని ఎవరు ఏమి అనం. సీసీ కెమెరాలో కూడా ఏం చూడం ఎవరు తెచ్చిపెట్టారని. మీరు ఆ నారు ముందో ఎక్కడో పెట్టేసి అయినా వాళ్ళు ఎందుకు వచ్చింటారులేండి. ఇప్పుడు వచ్చిండొచ్చు, ఇంకొక జత లేపుదామని. మన కొత్త చర్చిలో చెప్పులు అలౌడ్. కొత్త చర్చిలో, నెక్స్ట్ చర్చిలో చెప్పులు బయట బదులే బిజినెస్, ఈ దొంగలకు అవకాశం ఇచ్చే బిజినెస్లు, ఈ వ్యాపారాలు ఏమీ ఉండవు. రైట్ రాయల్గా చెప్పులు వేసుకొని లోపలికి రావచ్చు. వా చెప్పులు వేసుకొని మందిరానిక క్రొత్త మనస్సు, పాతది వదిలేసాను. నేనున్నాను కదా, అదేదో నేను చెప్పుకుంటా దేవునికి. దేవుడు ఒప్పుకున్నప్పుడు నీవెవరు? అట్లా అనుకుంటే నువ్వు చెప్పులు వేసుకుని సువార్త చెప్పకూడదు, చెప్పులు వేసుకొని పాట పాడకూడదు, చెప్పులు వేసుకొని దేవుని పేరు ఎత్తకూడదు. అవునా? దేవుని పేరు ఎత్తాలంటే చెప్పులు వదిలేసాను వాళ్ళు, అంతే కదా. మరి అంత చెప్పులు పెట్టుకునే దేవుడు అంటావు, పాట పాడతావు, స్తుతి ఆరాధన అంటావు, అది అపవిత్రం కాదా? చర్చిలోకి ఎందుకు అనుమతించమంటే పేడ మెట్ట అవి ఏవో తొక్కి వస్తారు కదా, వేసుకుని వస్తే ఊరికే గలీజ్ అవుతుందని. ఎట్లా కొత్త చర్చి వచ్చేటానికి మీ మనసులు కూడా చాలా కొత్తగా అవుతాయి. మీకు బైకులు, కార్లు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మీరు పేడ పెంట తొక్కాల్సిన అవసరం ఉండదు. మీ చెప్పులు కూడా నీట్గా ఉంటాయి. కొత్త చర్చిలో ఈ న్యూస్ చిన్న చిల్లర ఈ న్యూసెన్స్లు ఏమో ఉండవు. చెప్పులు వేసుకొనే మన దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ దగ్గర హస్తాలకు నాయన మమ్మల్ని అందరినీ కూడా అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. డబ్బులు ఇచ్చిన వారు, డబ్బులు ఇప్పించిన వారు, వారి మనసులకు హృదయాలకైనటువంటి గాయాలను మీరు మాన్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక పరమైనటువంటి గొప్ప విప్లవాన్ని, ఉజ్జీవాన్ని మీ బిడ్డల జీవితంలో మీరు రగిలించమని మేము ప్రార్థన చేస్తున్నాం. శోధనలోకి తేగ కీడు నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి. ఆర్థిక పరమైనటువంటి అనవసరమైనటువంటి చిక్కుల్లో ఎవ్వరు కూడా ఇరుక్కోకుండా, తప్పుడు వ్యక్తుల చేతులు ఇరుక్కోకుండా, మోసగాళ్ళ చేతులు ఇరుక్కోకుండా, మోసగత్తెల చేతిలో ఇరుక్కోకుండా తండ్రి అటువంటి స్వభావం ఉన్నటువంటి వారిని మార్చండి. మార్చబట్టుకు ఇష్టం లేనటువంటి వారిని ఈ పరిచర్యలో లేకుండా మీరే పెళ్ళగించమని సంఘముగా మేము అడుగుతున్నాం తండ్రి. ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరు కూడా ఇంకొకరి వలన సఫర్ కాకూడదు. సహాయం చేయండి. మీ వైపు చూచి వారి తలలు ఎత్తబడినట్లుగా వారికి మనసును దయచేసి ప్రతి ఒక్కరిని దీవించమని, విత్తన ప్రతి రూపాయికి కూడా గొప్ప ప్రతిఫలాన్ని దయచేసి, ఆర్థికపరమైన విషయాల్లో జ్ఞానమును దయచేయమని, నిరీక్షణ చేత, స్తుతి చేత ప్రతి నోరు నిండిపోయినట్లుగా చేయమని, దావీదులాగా మా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా కూడా భవిష్యత్తును ఆశతో చూచే కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనకందరికీ, లైవ్తో వీక్షిస్తున్న ప్రియులకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలీయులకు అందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.